ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు. బాగున్నారా? దేవుడు మీ అందరినీ ఆశీర్వదించునుగాక. అనుదిన వాత్సల్యత అను నేటి వాక్య ధ్యానాన్ని ఈ పూట ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయము 14వ వాక్య భాగంలో 5వ లైన్ చదవగా విందాం. యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నీవు పైవాడువుగా ఉందువు గాని కింది వాడువుగా ఉండవు. ఆమేన్. ఈ మాట చదివినప్పుడు నీ గుండెల్లో గొప్ప ఆనందం పుట్టుకొచ్చింది కదూ. నిజమే. మన దేవుడు ఎవరో తెలుసా? గొప్పవాడు. మన తండ్రి ఎవరో తెలుసా? నిన్ను తలగానే ఉంచుతాడు గాని తోకగా ఉంచడు. కానీ విచిత్రం, విడ్డూరం, సమస్య ఏంటంటే తోకగానే మనం బ్రతుకుతూ ఉన్నాం. చాలామంది జీవితాల్లో తలగా ఉండాల్సిన కుటుంబాలు, తలగా ఉండాల్సిన వ్యాపారాలు, తలగా ఉండాల్సిన జీవితాలను తోకలాగా బ్రతుకుతూ ఉన్నారు. ఎందుకయ్యా? నువ్వు ఎప్పుడైనా ఆలోచన చేసావా? ఈ వాగ్దానం మామూలు వాగ్దానం కాదండి. ఇది సర్వశక్తి కలిగిన దేవుడు, రోషం కలిగిన దేవుడు, పునరుద్ధానుడై తిరిగి లేచిన దేవుడు, పునరుద్ధానపు బలముతో నిన్ను ఆశీర్వదించాలని, పరలోకమందున్న దేవుడు బలముగా నీ పట్ల కార్యాలు జరిగించాలని ఆయన వాగ్దానం మాట్లాడుతున్నాడు. ఏంటా వాగ్దానం? నువ్వు నేను తలగా నియమించేదను కానీ తోకగా నియమించను. తల ఏంటి, తోకేంటి? ఒక మాట నీకు చెప్తా. సాతానుగాడు ఏదెను తోటలో ఆదాముని అవ్వని పాడు చేసి తోటను పాడు చేశాడు కదా. తర్వాత అక్కడి నుంచి వేల సంవత్సరాలు వాడు తలగా ఉండి దేవుని ప్రజలని పతనం చేస్తూ వచ్చాడు. పరలోకమందున్న దేవుడు నా పిల్లలు తలగా ఉండాలి, సాతాను కాదు అని కలువారి సిలువలో 2025 సంవత్సరాల ముందు తన కాలితో యేసునామములో సాతాను తల చెతకు దొక్కాడు. ఇప్పుడు దానికి తల లేదు, తోకే. చూసావు కదా. నిన్ను తలగా చెయ్యాలని సాతానుగాడు తలను చెతకు దొక్కాడు మన తండ్రి. బా, ఎంత గొప్ప దేవుడండి, ఎంత గొప్ప ప్రేమండి ఆయనది. ఆయన ప్రేమను వర్ణించగలవా? అది వర్ణాతీతం, వివరించలేము. నువ్వు పైవాడిగా ఉండాలని, ఘనపరచబడాలని, హెచ్చించబడాలని, సంఘానికి, కుటుంబానికి, దేశానికి దీవెనకరంగా ఉండాలని తండ్రి కోరిక, నా దేవుని కోరిక. అర్థమవుతుంది కదూ. నువ్వేంటి తోకగా ఉండాలంటావు? ఎప్పుడు చిల్లర మైండు, చిల్లర ఆలోచనలతో బ్రతుకుతావేంటి? తప్పు కదా. మన దేవుడు ఐశ్వర్యవంతుడు. మన దేవుడు నిన్ను తలగా నియమిస్తాడు. నువ్వు ఉండే గ్రామంలో తలగా ఉంచాలని, నువ్వున్న ఉద్యోగంలో నిన్ను తలమానికగా చేయాలని తండ్రి కోరిక. ఈరోజు ఆ యొక్క చీప్ మెంటాలిటీ, మనస్తత్వాన్ని విడిచిపెట్టు. ఆ వాగ్దానాన్ని చేత పట్టుకొని నువ్వు ప్రార్థన చేయి. ప్రభువా, నన్ను నీవు తలగా నియమించు, నన్ను ఘనతకి పాత్రుడిగా చేయి అని నువ్వు ప్రభువుని అడుగు. ఈ వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చును గాక. అయితే మన దేవుడు వాగ్దానానికి ఖచ్చితంగా ఒక షరతు ఇస్తాడుగా. ఈ వాగ్దానం నా పట్ల నెరవేర్పు జరగాలంటే పైన మాటను మీరు చదివితే ఆజ్ఞలను పాటించవలెను. మరి మామూలు విషయం కాదు. ఉట్టిగా నిన్ను గనపరిస్తే విలువ తెలియదు. అవునా కదా. ఎవడో ఒకడంట పద్దిని తీసుకొచ్చి బాగా స్నానం చేపించి ఒంటి నిండా బంగారం వేసి రోడ్లెమ్మడి తిప్పుతా ఉన్నాడట. అందరూ భలేగుంది భలేగుంది అని మెచ్చుకుంటున్నారట. ఎందుకో వీడు కాస్త ఆడు విడిచిపెట్టి నీళ్ళు తోగొద్దామని షాప్కి వెళ్ళి వచ్చేలేకే ఇది పోయి బురదలో ఉందంట. అలాంటి మనస్తత్వం కలిగి ఉంటారు కొంతమంది.
చూసారుగా, ఆ పందిని గనపరిస్తే అదేం చేసింది? పోయి బురదలో పడి. ఈ రోజున నా దేవుడు నిన్ను గనపరచాలనుకుంటే నువ్వేమో చిన్న చిన్న వాటిని కోరుకుంటావు. ఆ పంది స్వభావం యేసు నామములో విడిచిపెట్టుదుము గాక. దేవుని బిడ్డలారా, ఆజ్ఞను మనం పాటించాలి. ఏంటి ఆజ్ఞ? ఆజ్ఞ అతిక్రమమే పాపం అని ప్రభు చెప్పాడు. ఆజ్ఞ అనగా దేవుని మాట, ప్రమాణం. ఇక్కడ 28వ అధ్యాయంలో నీ నువ్వు బయటికి వెళ్ళినప్పుడు దీవించబడతావు, లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు, నీ ఇల్లు, నీ తొట్టె, నీ పిల్లలు, నీ వ్యాపారం, నీ ఉద్యోగం దీవించబడుతుంది, దీవించబడుతుంది అంటూ వచ్చాడు. మాట వినిన ఎడల జరుగుతాయి, మాట వినకపోతే ఇవి జరుగుతాయి శాపములని రాసుకుంటూ వచ్చాడు. నేనంట ఇప్పుడు దేవుని ఆజ్ఞ అంటే ఆయన మాట, నడిపింపు. దేవుడు నీకు ఏం చెప్పాడో అది చేయాలి. ఒక మాట యెహోషువ గ్రంథంలో మోషే యెహోషువతో చెప్తాడు, యెహోషువ నువ్వు వెళ్ళి అమాలేకీయులతో యుద్ధం చేయి, అమాలేకీయులతో యుద్ధం చేయి. నిర్గమకాండం 17వ అధ్యాయంలో 10లో అంటాడు కదా, అమాలేకీయులతో యుద్ధం చేయవయ్యా, నువ్వు వెళ్ళి నేను ఇక్కడ ప్రార్థన చేస్తాను. అయ్యో నాకు యుద్ధం రాదు, నాకు తెలియదు కదా అన్నాడా? వాస్తవానికి యెహోషువకి యుద్ధం రాదు, నడిపింపుకి అప్పగించుకున్నాడు. మోషే చెప్పినట్లుగా బయలుదేరి వెళ్ళాడు. చూడండి, అఖండ విజయాన్ని దేవుడిచ్చాడు. ఆజ్ఞను నువ్వు లోబడితే, ఆజ్ఞను పాటిస్తే నిశ్చయముగా దేవుడు నిన్ను దీవిస్తాడు. ఆజ్ఞ అనగా విధేయత చూపాలి. నీ దేవునికి నువ్వు విధేయత చూపాలి. నీ దైవజనుడికి నువ్వు విధేయత చూపాలి. నిన్ను కని పెంచి పెద్ద చేసిన నీ తల్లిదండ్రులకు విధేయత చూపాలి. పెద్దవారికి గౌరవించాలి. ఈ రోజున యవన బిడ్డల పరిస్థితి, యవనస్తుల పరిస్థితి, పిల్లల పరిస్థితి, తల్లిదండ్రుల పరిస్థితి ఎలా మారిపోయిందో తెలుసా? విధేయత అనే మాట కొట్టివేయబడింది. అయితే మరొక్కసారి నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. విధేయతను నేర్చుకోగలిగితే, సృష్టికర్త అయిన దేవుడే మనుష్య కుమారుడిగా ఈ లోకానికి వచ్చి తండ్రి ఎదుటంట విధేయత నేర్చుకున్నాడు. యెహోషువ విధేయత నేర్చుకున్నాడు కాబట్టి గొప్ప చేయ మొదలు పెట్టాను. మోషే 6 లక్షల మందిని నడిపిస్తే యెహోషువ ఇంచుమించు 20 లక్షల మంది పైగా జనాల్ని నడిపించాడు. వండర్ఫుల్, అద్భుతం కదా. నీ జీవితంలో కూడా బలమైన కార్యాలు, గనుడుగా, గొప్పవాడిగా, తలకు మూల ఖమ్మంగా, తలగా దేవుడు నిన్ను నియమించాలంటే విధేయత నేర్చుకో. నీకు వచ్చినా రాకపోయినా, నీకు తెలిసినా తెలియకపోయినా దేవుడు చెప్పింది నువ్వు చెయ్యి. సక్సెస్ అవుతావు. చూసావు కదా, ఇస్సాకు తండ్రి మాటకు విధేయత చూపాడు, దీవించబడ్డాడు. యెహోషువ మోషే మాటకి విధేయత చూపాడు, అఖండ విజయాన్ని పొంది మోషే తర్వాత గొప్ప నాయకుడయ్యాడు. తలగా దేవుడు చేశాడు. మోషేను గౌరవించినట్లుగా అందరూ యెహోషువను గౌరవపరిచారు. విన్నారు కదా. ఇంకెంతకాలం నువ్వు తోకగా బ్రతకాలనుకుంటావు? ఇంకెంతకాలం నువ్వు లేమి స్థితిలో బ్రతకాలని కోరుకుంటావు? నిన్నేమో దేవుడు గొప్పవాడిగా చేయాలని, నిన్నేమో దేవుడు తలగా నియమించాలని, నిన్నేమో అందరికంటే గనుడుగా గొప్పగా చేయాలని, నువ్వేమో తోకగా ఉంటానన్నావు. ఎందుకు తోకగా మారిపోతున్నారో తెలుసా? అవిధేయత వలన, దేవుని మాట విననందు వలన. ఈ వాక్యం విన్న తరువాత నువ్వు సరిచేసుకొని లోబడితే, యెహోషువను గొప్ప చేసి తలగా చేసిన దేవుడు నిన్ను వింటున్న మీ అందరి జీవితాల్లో తలగా నియమించి ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడా, తలగానే ఉంచుతావు, తోకగా ఉంచనన్నావు.
ఆ వాగ్దానం వాక్యం వింటున్న ఆ బిడ్డల్లో పట్ల మీరు నెరవేర్చండి. విధేయత చూపి నీ రాకడికి మేము సిద్ధపడినట్లుగా సాయం చేయండి. యేసు నామమున అడిగి పొంది నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ దైవ వర్తమానాలు అనేకులకు షేర్ చేయండి, తెలియపరచండి. మీరు కూడా విని ఆధ్యాత్మికంగా బలపరచబడండి. దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా దీవించునుగాక. ఆమేన్.